ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ఫ్రైజర్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. అసోసియేట్ మేనేజర్ గా మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. 3 రోజుల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు 100 మందికి పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీ లింక్డ్ఇన్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ఆన్ సైట్ ఫుల్ టైం వరకు ఎలా అప్లై చేయాలో వీడియో అండ్ వరకు చేస్తే మీకు అర్థమవుతుంది. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవాలి. ఒక అప్డేటెడ్ది నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది చూసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా మీరు ఆలోచించి అప్లై చేసుకోవాలన్నమాట. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పాఠశాల పూర్వ విద్యార్థులు అయితే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఉద్యోగం గురించి చూసుకుంటే మీ శక్తిని ప్రయోజనం కోసం ఉపయోగించండి అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు మేము చేసే ప్రతి పని రోగులను సురక్షితమైన మరియు ప్రభావవంతమైన ఉత్పత్తులను అందించడానికి అచంచలమైన నిబద్ధతతో నడుపుతుందన్నమాట. సైన్స్ మరియు రిస్క్ ఆధారితమైన మా నాణ్యత సంస్కృతి అనువైనదిగా వినూత్నంగా మరియు కస్టమర్ ఆధారితంగా ఉండేలా రూపొందించబడింది. మీ పాత్రలో పరిశోధన కార్యక్రమాల ద్వారా అభివృద్ధి నిర్వహణ సమ్మతి లేదా విశ్లేషణ ఉన్న మీ సహకారం చాలా ముఖ్యమైనది మరియు రోగులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఏం సాధిస్తారు ఈ పాత్రలో అంటే మీరు తయారీ మరియు నాణ్యత ప్రయోగశాలలో నాణ్యత సమస్యలను పరిశోధిస్తారు. అలాగే విచలనాలు నిర్దిష్టత అలాగే లేని ఫలితాలు మరియు విలక్షణమైన పరిశోధనలను పరిశీలించండి అనేసి చెప్పడం జరుగుతుంది. మూల కారణాలకు గుర్తించి సమర్థవంతమైన దిద్దుబాటు కార్యాచరణ ప్రణాళికలను సూచించే విధంగా ఉండాలి. అన్ని నివేదికలు నియంత్రణ అవసరాలు మరియు కంపెనీ విధానాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. లక్ష్యాలకు చేరుకోవడానికి మీ సొంత సమయాన్ని నిర్వహించుకుంటూ మధ్యస్థంగా సంక్లిష్టమైన ప్రాజెక్టులకు సహకరించే విధంగా ఉండాలి. సహకార బృంద వాతావరణంలో స్వల్పకాలిక పని కార్యకలాపాల కోసం ప్రణాళికలకు అభివృద్ధి చేసే విధంగా ఉండాలి. వర్క్ టీంలో పనికి దోహదపడడానికి నైపుణ్యాలు మరియు క్రమశిక్షణ జ్ఞానాన్ని వర్తింపజేసే విధంగా ఉండాలి. అలాగే సాధారణ పరిస్థితుల్లో మధ్యస్థంగా సంక్లిష్టమైన సమస్యలు పరిష్కరించడానికి నిర్ణయాలు తీసుకోవాలి. సాధారణ పర్యవేక్షణలో పనిచేయండి. అలాగే స్థిరపడిన విధానాలు మరియు సాధారణ సూచనలు అనుసరించండి. కాలానుగుణంగా పనిని సమీక్షించండి మరియు గురువు పాత్రలో ఇతర సహోద్యోగులతో పనిని సమీక్షించే విధంగా ఉండాలి. మీకు కావాల్సింది సో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. అది కూడా BA/BSలో లేదా MBA MS లో కనీసం 6 సంవత్సరాలు అయితే ఉండాలి. అనుభవంతో అసోసియేట్ డిగ్రీ లేదా కనీసం 8 సంవత్సరాల సంబంధిత అనుభవంతో హై స్కూల్ డిప్లొమా చేసి ఉండాలన్నమాట. సమస్య పరిష్కారం మరియు నిర్ణయం తీసుకునే నైపుణ్యాలు కూడా మీలో ఉండాలన్నమాట. సో ఔషధ పరిశ్రమలో అనుభవం, తయారీ సమ్మతి మరియు సాంకేతిక పరిశోధనలు ప్రక్రియలు మరియు వ్యవస్థల్లో బలమైన నేపథ్యం మరియు జ్ఞానం అనేది వహించాలి. అలాగే స్వతంత్రంగా మరియు సహకారంతో పనిచేసే సామర్థ్యం అనేది ఉండాలి. అలాగే ప్రభావవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, రాతపూర్వకంగా మీకు రాయడం, చదవడం, మాట్లాడడం రావాలి. ఎక్సెల్ స్ప్రెడ్షీట్లో నిర్వహించడంలో కూడా మీకు ఉన్నతమైన నైపుణ్యాల్లో కంప్యూటర్ పరిజ్ఞానం అనేది ఉండాలి. మీకు ఉంటే బోనస్ పాయింట్లు అనమాట. సో మాస్టర్ డిగ్రీ ఉంటే బోనస్ అనమాట. సో పరిశోధనలతో అనుభవం పద్ధతి ఉపయోగించి పరిశోధనలను నిర్వహించడం మరియు రాయడం సహా అనమాట. నియంత్రణ అవసరాలు మరియు నాణ్యత ప్రమాణాలతో పరిచయం, అలాగే బలమైన విశ్లేషణాత్మకమైన మరియు విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలు, ఒకేసారి బహుళ ప్రాజెక్టులను నిర్వహించే సామర్థ్యం, అలాగే మూల కారణ విశ్లేషణ మరియు దిద్దుబాటు కార్యాచరణ ప్రణాళికలతో అనుభవం అనేది చాలా అవసరం. అద్భుతమైన సంస్థాగత నైపుణ్యాలు అనేవి కూడా చాలా అవసరం అనమాట. జూనియర్ సహోద్యోగులకు మార్గదర్శకత్వం మరియు మార్గనిర్దేశం చేయగలిగే సామర్థ్యం అనేది చాలా అవసరం. బలమైన వ్యక్తుల మధ్య నైపుణ్యాలు మరియు సహకార జట్టు వాతావరణాన్ని పెంపొందించే సామర్థ్యం అనేది చాలా అవసరం అనమాట. పని స్థాన కేటాయింపు, ఆన్ ప్రెమిస్ ప్రైజర్, ఒక సమాన అవకాశాల యజమాని మరియు అది పనిచేసే ప్రతి అధికార పరిధిలో వర్తించే అన్ని సమాన ఉపాధి అవకాశాల చట్టాలకు అనుగుణంగా ఉంటుంది. నాణ్యత హామీ మరియు నియంత్రణ అనేది ఉంటుందన్నమాట. సో ఇది మొత్తం కూడా ఈ యొక్క ఫైజర్ నోటిఫికేషన్ అనమాట.
సో ఈ యొక్క నోటిఫికేషన్ మీరు అప్లై చేయాలనుకుంటే కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు అయితే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.